బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రచారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అవుతోంది. ఈ అంశంపై ఎవ్వరూ మాట్లాడొద్దంటూ అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఎవరూ మీడియాతో మాట్లాడొద్దంటూ సూచనలు చేసింది. ఏ నిర్ణయమైనా కమిటీ అధ్యక్షులు మాట్లాడుకుంటారని స్పష్టత, వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి ఆపాదించొద్దని సీరియస్ అయింది అధిష్టానం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రచారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అవుతోంది. ఈ అంశంపై ఎవ్వరూ మాట్లాడొద్దని అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని సూచన చేసింది. ఏ నిర్ణయమైనా కూటమి అధ్యక్షులు మాట్లాడుకుంటారని వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి ఆపాదించొద్దంటూ సీరియస్ అయింది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయాలని గత కొన్ని రోజుల నుంచి కూడా టీడీపీలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశాలకు టీడీపీ హైకమాండ్ అయితే ఫుల్ స్టాప్ పెట్టింది. ఎందుకంటే మొన్న కడప పర్యటనలో పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మొదటిసారిగా బహిరంగ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తారు. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయాలి, పార్టీకి చాలా కష్టపడి పనిచేశారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు కావచ్చు, తర్వాత కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు, పార్టీ శాసనసభ్యులు కూడా మాట్లాడుతున్నారు. ఈ అంశం విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ రంగంలో దిగింది. ఇటువంటి చర్చ అప్పుడు అనవసరం అని ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఎందుకంటే పార్టీలో ఏదైనా కూటమిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరూ కలిసి మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా ఎవరికి వారు వ్యక్తిగత ఎజెండాలతో మాట్లాడటం సరికాదని చెప్పి కూడా సీరియస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కూటమి ముందున్న లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి ప్రచారాలు కావచ్చు, ఇలాంటివి సరికాదు. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీ సీరియస్ అయింది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికార ప్రతినిధులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతర్గతంగా పైనుంచి కింది స్థాయి వరకు కూడా అందరికి ఇదే మెసేజ్ అయితే పార్టీ హైకమాండ్ పంపించడం జరిగింది. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టమని గట్టిగా హైకమాండ్ అయితే ఆదేశాలు జారీ చేసింది. బలరాం, రవిచంద్, అంటే ఈ ప్రచారం ఇంతలాగా స్ప్రెడ్ అయింది, కూటమి పార్టీ సభ్యుల్లో ఎటువంటి చర్చకు దారితీస్తోంది? మరోవైపు ఆదిలోనే ఎందుకు దీనికి ఎండ్ కార్డ్ అప్పుడు వేయలేదు? ఈ మధ్య చూస్తూ ఉన్న సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున ఇది చర్చకు దారితీసిన పరిణామాలు కూడా గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. అంటే బలరాం, పార్టీలో అయితే ఒక అభిప్రాయం అయితే ఉంది. పార్టీలో చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా పెద్ద స్థాయి నేతల వరకు కూడా నారా లోకేష్ చాలా కష్టపడి పనిచేశారు. ఆయన పాదయాత్ర ద్వారా పార్టీకి ఉత్తేజం వచ్చింది, పార్టీ అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించారు. ఆయన డిప్యూటీ సీఎం ఇవ్వాలనే వాదన అయితే చాలా రోజుల నుంచి తెరపైన ఉంది, సోషల్ మీడియాలో నడుస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో బహిరంగ వేదికలపై కూడా అది వచ్చింది. అయితే ఇట్లాంటి సమయంలో అలాంటి ప్రచారం మంచిది కాదు. ఎందుకంటే కూటమి అందరూ కలిసి రాష్ట్ర అభివృద్ది కోసం పనిచేస్తున్నారు. పక్క ముఖ్యమంత్రి కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అందరూ విదేశీ పర్యటనకి వెళ్లారు. దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు తీసుకురావడానికి కాదు పక్కన కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఇటువంటి ప్రచారం మంచిది కాదు. ఎందుకంటే కూటమి ఏ నిర్ణయాలైనా కూటమి కలిసి తీసుకుంటుంది. కానీ ఇటువంటి భేదాభిప్రాయాలు వచ్చే విధంగా కొన్ని వ్యాఖ్యలు జరుగుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. అది రాష్ట్ర ప్రయోజనాలకి విరుద్ధంగా వెళ్లే అవకాశం ఉందని భావించిన టీడీపీ హైకమాండ్ అప్రమత్తమైంది. ఎందుకంటే నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీలో దాదాపు ఏకాభిప్రాయం అయితే ఉంది. కానీ ఇది సందర్భం కాదు, ఇటువంటి చర్చ సరికాదనేది టీడీపీ హైకమాండ్ భావిస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యం, రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు, నారా లోకేష్ కృషి చేస్తున్నారు. ఈ సమయంలో ఇష్యూను డైవర్ట్ చేసే విధంగా ఇలాంటి చర్చలు మంచివి కాదనేది పార్టీ హైకమాండ్ అయితే అభిప్రాయపడుతుంది. మొత్తానికి హైకమాండ్ సరైన సమయంలో కొంత ఇష్యూనైతే కొంత ఫుల్ స్టాప్ పెట్టింది ఈ ఇష్యూ అని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవిచంద్.